హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుకునేసాయి. ఆల్మోస్ట్ ఇంకా 9 రోజులు మాత్రమే ప్రచారాలకైతే సమయం ఉంది. సో ఈ తరుణంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తంగా 14 స్థానాల్లో ఏ పార్టీ ఎన్ను గెలుచుకుంటుందని ఈరోజైతే మనం వీడియో చేయబోతున్నాం. సో మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ముఖ్యంగా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రగిరి నియోజకవర్గం, ఇక్కడి నుంచి టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ పోటీ పడుతుంది. టీడీపీ నుంచి పులివర్తి నాని గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి బలాబలాలు చూస్తే అన్ని సర్వేలలో కానీ అదేవిధంగా అక్కడున్న ప్రజానాడి మొత్తం పరిగణలోకి తీసుకుంటే ఈసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఎందుకంటే 2019 తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చంద్రగిరి నియోజకవర్గాలకు చేసిన చాలా వరకు అభివృద్ధి కార్యక్రమంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అనేది గెలుపొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ తిరుపతి నియోజకవర్గం. సో తిరుపతి నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు పోటీ చేస్తున్నారు జనసేన పార్టీ తరపు నుంచి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో జనసేన గెలుస్తుందా, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా తిరుపతి నియోజకవర్గంలో? సో ఇక్కడైతే నెక్ టు నెక్ ఫైట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ తరఫున మొన్నటి వరకు అసంతృప్తిగా ఉన్నటువంటి నేతలందరినీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సంతృప్తి పరచడంతో సో ఇక్కడ సపోర్ట్ అనేది జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. సో మొత్తంగా చూస్తే తిరుపతి మాత్రం ఆల్మోస్ట్ జనసేనకే ఫేవర్గా ఉండే అవకాశంగా చెప్పవచ్చు. శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ మధ్య పోటీ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు బలాబలగాలు చూస్తే ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీ విజయావకాశం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సో సత్యవేడు నియోజకవర్గం, సత్యవేడులో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి నోకతోటి రాజేష్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా 2009లో ప్రాతినిధ్యం వహించినటువంటి కోనేటి ఆదిమూలం గారు పోటీ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ టీడీపీలో రెబల్ ఎమ్మెల్యేగా జేడి రాజశేఖర్ గారు నిలబడంతో ఇక్కడ టీడీపీ బలం కొద్దిగా తగ్గిందని చెప్పవచ్చు. సో ఇక్కడ జేడి రాజశేఖర్ గారి కోనేటి ఆదిమూలం గారికి మద్దతు తెలిపితే ఇక్కడ టీడీపీ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఆయన రెబల్గా నిలబడిన కారణంతో ఇక్కడ చాలా వరకు ఓట్ల చీలిక అనేది జరిగింది. సో మొత్తంగా చూస్తే ఆ సర్వేలు రూపెట్టు కానీ అక్కడున్న మొత్తం పరిణలోకి తీసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ మళ్ళీ తిరిగి విజయం సాధించే అవకాశం ఉంది. సో నెక్స్ట్ నగరిలో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ మధ్య పోటీ ఉంది. సో వైఎస్ఆర్సీపీ నుంచి ఆర్కే రోజా గారు, ప్రస్తుత టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి గాలి భానుప్రకాష్ గారు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ ఖచ్చితంగా టీడీపీ భానుప్రకాష్ గారు ఇక్కడ విజయం సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే నా ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన, బీజేపీ, టీడీపీ అభ్యర్థి కాబట్టి ఇక్కడ గాలి భానుప్రకాష్ గారు విజయావకాశం చాలా ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా జీడీ నెల్లూరు, సో గంగాధర్ నెల్లూరు నుంచి టీడీపీ తరపున థామస్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారి కుమార్తె కృపాలక్ష్మి గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా లేదంటే టీడీపీ గెలుస్తుందా అనే విషయానికి వస్తే ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ విజయావకాశం చాలా ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి విజయానంద్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి గురజాల జగన్నాథం గారు పోటీ చేస్తున్నారు. సో మొత్తంగా చూస్తే ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే చిత్తూరు నియోజకవర్గం ఒక హాట్ టాపిక్గా మారనుంది. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ విజయానంద్ రెడ్డి వర్సెస్ గురజాల జగన్నాథం మధ్య ఇద్దరు ఎవరు గెలుస్తారని పోటాపోటీ అయితే ఉంది. సో ఇది లాస్ట్ రౌండ్ వరకు కూడా ఇక్కడ టఫ్ ఫైట్గా చెప్పవచ్చు. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారని అయితే ఇంతవరకు ఏ సర్వేలు కూడా చెప్పలేకపోతున్నాయి కాబట్టి ఇది టఫ్ ఫైట్గా చెప్పవచ్చు. సో పోతులపట్టు నుంచి టీడీపీ తరఫున శ్రవణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో గెలిచినటువంటి సునీల్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య మొత్తం చూస్తే అదేవిధంగా ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎంఎస్ బాబు గారు కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా చూస్తే ఇక్కడ కూడా తిరిగి వైఎస్ఆర్సీపీ విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో పలమనేరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నుంచి వెంకటగౌడ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి గారు, మాజీ మంత్రి టీడీపీలో ఉన్నటువంటి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో పలమనేరులో ఈసారి ఖచ్చితంగా టీడీపీ విజయం సాధించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో మొత్తంగా చూస్తే నెక్స్ట్ కుప్పం నియోజకవర్గం,
ఆంధ్రప్రదేశ్లోనే ప్రస్తుతం హాట్ టాపిక్ నడుస్తున్న ఏదైనా ఒక నియోజకవర్గం ఉంది అంటే అది కుప్పం నియోజకవర్గం. ఈ కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి భరత్ గారు పోటీ చేస్తున్నారు. సో కుప్పంలో ఈసారి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించే అవకాశం ఉంది. సో ఈసారి కుప్పం టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది. సో తంబలపల్లిలో వైఎస్ఆర్సీపీ నుంచి ద్వారకారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు. సో ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క తమ్ముడు. అదేవిధంగా టీడీపీ నుంచి జయచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాకపోతే ఇంతకుముందు అక్కడి నుంచి టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి శంకర్ యాదవ్ గారికి అదేవిధంగా జయచంద్రారెడ్డి గారికి మధ్య కొన్ని సస్తంభాలు సరిగా లేకపోవడంతో ఈసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఫేవర్గా ఉంది. సో ఈ 2-3 రోజుల్లో కానీ ఈ 4 రోజుల్లో కూడా ఇక్కడ అధిష్టానం కలుగు చేసుకొని వీళ్ళిద్దరి మధ్య సఖ్యత భావంగా నెలకొల్పితే ఇక్కడ టీడీపీకి కూడా అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికైతే వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా చెప్పవచ్చు తమ్మలపల్లి నియోజకవర్గాన్ని. సో పీలేరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ తరఫున పీలేరు రామచంద్రారెడ్డి గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. చింతల రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు. సో నల్లారి కిషోర్ రెడ్డి కుమార్ గారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యొక్క తమ్ముడు. సో ఈసారి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయడంతో పీలేరు నియోజకవర్గం రాజకీయం మొత్తం చాలా వరకు మారిందని చెప్పవచ్చు. సో మొత్తంగా చూస్తే పీలేరు నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా టీడీపీ గెలిచే అవకాశం ఉంది. సో ఒకవేళ ఇక్కడ సిచ్యువేషన్ ఏదైనా మారితే వైఎస్ఆర్సీపీ కూడా అవకాశం ఉంది. కానీ మొత్తంగా చూస్తే మాత్రం ఇక్కడ టీడీపీ విజయం సాధించే అవకాశం ఉంది. సో మదనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున కానీ అటు వైఎస్ఆర్సీపీ తరపున కానీ మైనారిటీ నాయకులు అయితే పోటీ చేయడం జరుగుతుంది. సో వైఎస్ఆర్సీపీ నుంచి నసీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి షాజహాన్ బాషా గారు పోటీ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరికి విజయ అవకాశాలు ఉంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయం సాధించే అవకాశం మదనపల్లిలో చాలా ఎక్కువగా ఉంది. సో పొంగనూరు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. సో అదేవిధంగా టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. సో బీసీవైపీ పార్టీ నుంచి ఇక్కడ బోడే రామచంద్ర యాదవ్ గారు పోటీ చేస్తున్నారు. సో మొత్తంగా మూడు సమీకరణాలు చూసుకుంటే క్యాండిడేట్ల సమీకరణాలు చూసుకుంటే ఇక్కడ ఈసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయం సాధించే అవకాశంగా ఉంది. సో మొత్తంగా 14 నియోజకవర్గాల్లో చంద్రగిరి నియోజక వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా తిరుపతి జనసేన పార్టీ, శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ, సత్యవేడు వైఎస్ఆర్సీపీ, నగిరి టీడీపీ, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సీపీ, చిత్తూరు టఫ్ ఫైట్, పోతులపట్టు వైఎస్ఆర్సీపీ, పలంనేరు టీడీపీ, కుప్పం టీడీపీ, తంబలపల్లి వైఎస్ఆర్సీపీ, పీలేరు టీడీపీ, మదనపల్లి వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా పొంగనూరు వైఎస్ఆర్సీపీ. మొత్తంగా చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 14 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా కుప్పం, పీలేరు, పలమనేరు, నగరి, తిరుపతి. సో మొత్తంగా 5 నియోజకవర్గాలు ఇక్కడ ఉమ్మడి కూటమి విజయ అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సో వీటిలో ఏదైనా తారుమారు ఉండే అవకాశం ఉంది అంటే ఒక పీలేరులో ఇక్కడ కరెక్ట్ అయిన రిజల్ట్ చెప్పలేకపోవచ్చు. సో ఇక్కడ టీడీపీ అయినా గెలవచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ అయినా గెలవచ్చు. సో రెండో నియోజకవర్గం, సో మొత్తంగా చూస్తే ఇక్కడ టోటల్ 14లో 9 సీట్లు వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా 5 సీట్లు టీడీపీ కూటమి పార్టీ గెలిచే అవకాశంగా ఉంది. సో మీ అభిప్రాయాన్ని ఈ 14 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.